కరెక్ట్. ఈరోజు మనం రైళ్లపై సమస్యలు క్లాస్ 2 గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మీకు ఇలాంటి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ లేదంటే కానిస్టేబుల్కి కానీ అర్థమెటిక్ క్లాసెస్ ఆల్ క్లాసెస్ మీకు నేను చేసే ప్రతి క్లాసు మీకు వెంటనే లింక్ రూపంలో మీ మొబైల్కు రావాలంటే మీరు సిజేఆర్ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి క్లాసెస్ ఆల్ క్లాసెస్ ఆర్ఆర్బి గ్రూప్ డికి ఉపయోగపడే విధంగా ప్రతి క్లాస్ కావాలి అనుకుంటే మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్ 9704040322కు మీరు వాట్సాప్ మెసేజ్లో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి క్లాసెస్ అని నాకు మెసేజ్ పంపితే నేను వెంటనే మీకు మీ వాట్సాప్ నెంబర్కు నా యొక్క అర్థమెటిక్ ఆల్ క్లాసెస్ మీ యొక్క నెంబర్కు పంపించబడతాయి. కాబట్టి మీరు ఇలాంటి అర్థమెటిక్ క్లాసెస్ ని ఎప్పటికప్పుడు చూడాలంటే వెంటనే సిజేఆర్ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం క్లాస్లోకి వెళ్తే నిన్నటి క్లాసులో కొన్ని గ్రూప్ డికి ఉపయోగపడే విధంగా రైళ్లపై సమస్యల్ని డిస్కషన్ చేసుకున్నాం. మరి ఈరోజు అలాంటి కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఉపయోగపడే కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9లో 132 మీటర్ల పొడవున్న రైలు 6 సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటింది. అయితే రైలు వేగం ఎంత అని ఇక్కడ క్వశ్చన్ అమ్మా. రైలు వేగం అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు వేగానికి సూత్రం ఏం సార్ అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. ఈ దూరము బై కాలంలో మనం దూరం ఎంత ఉందో ఆ దూరంని సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దూరం ఎంత సార్ అంటే పొడవు, రైలు పొడవు టెలిఫోన్ స్తంభాన్ని దాటుతుంది కాబట్టి టెలిఫోన్ స్తంభాన్ని నిన్నటి క్లాస్లో చెప్పా మీకు. టెలిఫోన్ స్తంభాన్ని కానీ ఏదైనా మనిషిని కానీ లేదంటే ఏదైనా చెట్టుని కానీ ఒక రైలు దాటుతుందంటే ఆ రైలు యొక్క పొడవే మనకు దూరం అవుతుందని చెప్పాను. అయితే ఇక్కడ దూరం ఎంత అంటే 132 మీటర్లు. కాలం వచ్చేసి 6 సెకండ్లు. అయితే దీని యొక్క వేగం ఎట్లా కనుక్కోమన్నాడు సార్ అంటే కిలోమీటర్ పర్ గంటలో కనుక్కోమన్నాడు. కిలోమీటర్ పర్ గంటలో కనుక్కోవాలంటే దీన్ని ఇంటూ 18/5 చేత గుణించాలి. 18/5 చేత గుణించాలి. సో 6 1 జా ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోతుంది 18/5 చేత గుణించేసరికి. ఓకే, కాబట్టి ఇక్కడ మీటర్ పర్ సెకండ్లు ఉండవు. ఇక 6 1 జా 6 3 జా 5 1 జా 5 2 జా 10 3 ఉంటుంది 32 అంటే 5 6 జా 30.2 ఉంటుంది 5 4 జా 20. ఇప్పుడు 26.4 ఇంటూ 3 3 4 జా 12 3 6 జా 18 ఒక 1 9 19 3 2 జా 6 6 ఒక 1 7 79.2 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేస్తుంది దీని యొక్క వేగం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు నడిచింది. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత అన్నాడు. అయితే రైలు పొడవు టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటింది. ఇక్కడ రైలు అనేది టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఒక స్తంభాన్ని దాటినప్పుడు రైలు యొక్క పొడవే మనకు దూరం అవుతుంది. ఇక్కడ చూడండి సార్ అంటే 10 నిమిషాలలో 12 కిలోమీటర్లు నడిచింది రైలు. 10 నిమిషాలకు 12 కిలోమీటర్లు అంటే నిమిషాలను సెకండ్లోకి మారిస్తే 10 ఇంటూ 60 అంటే 10 నిమిషాలకు 600 సెకండ్లు అవుతుంది. 10 నిమిషాలకు 600 సెకండ్లు. 600 సెకండ్లకు మీటర్లోకి మారిస్తే 12 కిలోమీటర్లను మీటర్లోకి మారిస్తే 1 కిలోమీటర్కు 1000 మీటర్లు కాబట్టి 1000 చేత మల్టిప్లై చేస్తే ఇది 12,000 మీటర్లు అవుతుంది. 12 అంటే 600 సెకండ్లకు అది రైలు 12,000 మీటర్లు నడిచింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం సార్ అంటే 6 సెకండ్లకు రైలు పొడవు 6 సెకండ్లకి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో అదే మనకి ఇక్కడ రైలు పొడవు అవుతుంది. ఓకే, 6 సెకండ్లకు స్తంభాన్ని దాటుతుందంటే
6 సెకండ్లకు అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటుతుంది అంటే దాని యొక్క అది ఎంతైతే 6 సెకండ్లకు ఎంతైతే దాటుతుందో దాని యొక్క దూరమే మనకి ఇక్కడ రైలు పొడవు అవుతుంది. ఒక్కసారి బాగా జాగ్రత్తగా గమనించండి. 10 నిమిషాలకి 12 కిలోమీటర్లు పోతుందంటే నేను 10 నిమిషాలను సెకండ్లోకి మార్చిన 600 సెకండ్లకు 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు పోతుంది. అంటే మరి 6 సెకండ్లకు ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటుతుందంటే ఆ టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లో దాటితే ఆ దాటిన యొక్క దూరమే మనకి ఇక్కడ రైలు పొడవు అవుతుంది. ఓకే, కాబట్టి 600 సెకండ్లకు 12,000 మీటర్లు అంటే మరి 6 సెకండ్లకు ఎంత? ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా వచ్చిన దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 into 12,000 by 600. ఈ 2 సున్నాలు క్యాన్సల్, 6 క్యాన్సల్, ఫైనల్ గా 120 మిగిలింది. కాబట్టి రైలు యొక్క పొడవు వచ్చేసి 120 మీటర్లు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 240 మీటర్ల పొడవున్న రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటింది. 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారం దాటడానికి దానికి పట్టే కాలం ఎంత అని ఇక్కడ క్వశ్చన్ సార్. అయితే 240 మీటర్ల పొడవున్న రైలు 24 సెకండ్లలో ఒక స్తంభాన్ని దాటుతుంది అంటే ఒక స్తంభాన్ని దాటినప్పుడు రైలు యొక్క పొడవే మనకు దూరం అవుతుంది. సో దీన్ని బట్టి మనము రైలు యొక్క వేగం తెలుసుకోవచ్చు సార్. ఎట్లా అంటే వేగము = మనకి సూత్రం దూరము బై కాలం. కాబట్టి ఇక్కడ రైలు యొక్క పొడవే మన దూరం అవుతుంది. రైలు యొక్క పొడవు ఎంత సార్ అంటే 240 మీటర్లు. అయితే కాలం ఎంత సార్ అంటే 240 మీటర్ల పొడవున్న రైలు 24 సెకండ్లలో స్తంభాన్ని దాటుతుంది అంటే ఆ రైలుని తనకు తాను దాటుకుంటుంది అని అర్థం. ఓకే, ఇక్కడ ఇదో ఒకసారిగా ఇది ఒక స్తంభం అనుకుంటే ఇక్కడ నుంచి మొదలైన రైలు ట్రైన్ ఇక్కడ నుంచి, అయితే ఇది ఇక్కడ స్తంభం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మొదలయ్యి ఈ స్తంభాన్ని పూర్తిగా దాటాలంటే ఈ విధంగా దాటుతుంది. అంటే ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరి దాటాలి అంటే ఇక్కడ. కాబట్టి ఈ ట్రైన్ యొక్క మొత్తం ధనము తాను దాటింది. కాబట్టి ఈ ఒక స్తంభాన్ని దాటుతుందంటే రైలు యొక్క పొడవే మనకు దూరము అవుతుంది. రైలు యొక్క పొడవే మనకు దూరం అవుతుంది. కాబట్టి దూరము బై ఎంత కాలంలో దాటించారంటే 24 సెకండ్లలో దాటింది. 24 × 1 = 10. సో వేగము రైలు యొక్క వేగం ఎంత ఉంది సార్ అంటే 10 మీటర్లు పర్ సెకండ్ ఉంది. 10 మీటర్లు పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మనకు వేగం తెలిసింది దీని నుంచి. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి సార్ అంటే కాలం కనుక్కోవాలి. కాలము = అయితే ఆ స్తంభాన్ని దాటితే మరి 24 సెకండ్లలో స్తంభాన్ని దాటితే 650 మీటర్ల పొడవున ప్లాట్ఫారం ని దాటడానికి 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారం ని దాటడానికి పట్టే కాలము ఎంత అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దూరంని దేనిలో తీసుకోవాలంటే ఇప్పుడు మనము ఇంతకుముందు క్వశ్చన్స్ లో ఏం చేసామంటే ఒక చెట్టుని కానీ ఒక కరెంటు స్తంభాన్ని కానీ ఒక మనిషిని కానీ దాటితే రైలు పొడవు మాత్రమే దూరం తీసుకున్నాం. కానీ ఇక్కడ వంతెనను ప్లాట్ఫారం ని దాటుతుంది. రైలు ప్లాట్ఫారం ని దాటినప్పుడు ప్లాట్ఫారం పొడవు ప్లస్ రైలు పొడవు కలిపితేనే మనకు దూరం అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ప్లాట్ఫారం అనుకుంటే, ఇది ప్లాట్ఫామ్ అనుకుంటే, ఇది ఒక ట్రైన్. కాబట్టి ఇది రైలు. మరి ఈ ప్లాట్ఫారం ని రైలు ఇక్కడ నుంచి మొదలైతే ఈ ప్లాట్ఫారం ని మొత్తము దాటాలి మరియు తనకు తాను ట్రైన్ కూడా దాటితేనే ఇది ప్లాట్ఫారం ఇది రైలు రెండు కలిపితేనే దూరము అవుతుంది. కాబట్టి రైలు పొడవు 240 మీటర్లు ప్లస్ ప్లాట్ఫారం పొడవు 650 మీటర్లు కలిపితేనే మనకు ఇక్కడ దూరము అవుతుంది. కాబట్టి 240 ఒక 650 ఎంత అవుతుంది సార్ అంటే 890 మీటర్లు మనకు దూరము అవుతుంది. ఇది దూరం తెలిసింది. మరి వేగం తెలిసింది. ఇంకా కాలం కనుక్కోవడం చాలా ఈజీ. కాలము = దూరము 890
కాలం కాలం దూరము బై వేగం. వేగం ఎంత సార్ అంటే వేగం 10 మీటర్లు పర్ సెకండ్. ఇది 890 మీటర్లో ఉంది, ఇది 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ మీటర్ క్యాన్సల్, 10 ఒకట్ల ఇది ఇగో మీటర్ సెకండ్ అనేది పైకి వెళ్ళిపోతుంది, ఇది 0. సో ఫైనల్ గా 89 సెకండ్లు పడుతుంది. ఆ యొక్క రైలు ప్లాట్ఫామ్ ను దాటడానికి 89 సెకండ్ల కాలం పడుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 130 మీటర్ల పొడవున్న 130 మీటర్ల పొడవు 45 km/h వేగం ఉన్న రైలు 30 సెకండ్లలో ఒక వంతెనను దాటితే, వంతెన పొడవు అయితే 30 సెకండ్లలో వంతెనను దాటుతుంది అంటే ఒక రైలు 45 కిలోమీటర్ల గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఒక వంతెనను దాటుతుందంటే అది ఇగో ఇది ఒక వంతెన అనుకుంటే, ఇది వంతెన అనుకుంటే ఇక్కడున్న రైలు ఇక్కడ నుంచి మొదలై ఈ వంతెనను ప్లస్ రైలుని కూడా తనను తాను కూడా దాటుకుంటూ ముందరికి వెళ్ళాలి. సో ఇది వంతెన, ఇది రైలు అనుకుంటే, ఇది రైలు అనుకుంటే ఇక్కడ ఉన్న రైలు ఈ వంతెనను దాటాలంటే ఈ వంతెనను మొత్తము దాటి మరియు తనకు తాను రైలు కూడా దాటితేనే అది పూర్తిగా దాటినట్టు. కాబట్టి ఇక్కడ మనకు దూరం ఏమైతే సార్ అంటే వంతెన పొడవు మరియు రైలు పొడవు రెండు కలిపితేనే దూరం అవుతుంది. కాబట్టి ఆ రెండింటిని కలిపి 30 సెకండ్లలో దాటుతుంది. వంతెనను మరియు రైలుని, వంతెనను మరియు రైలుని తనకు తాను మొత్తం కలిపి రెండింటిని కలిపి 30 సెకండ్లలో దాటుతుంది. అయితే ఎంత స్పీడ్తో అంటే 45 కిలోమీటర్ స్పీడ్. కాబట్టి ఇక్కడ పొడవు, వంతెన పొడవు అడుగుతున్నాడు. వంతెన పొడవు అంటే ఫస్ట్ మనము వంతెన పొడవు కనుక్కోవాలంటే దూరము ఈజ్ ఈక్వల్ టు, వంతెన పొడవు అంటే దూరమేగా, దూరము ఈజ్ ఈక్వల్ టు పొడవు అన్న ఇక్కడ వంతెన పొడవే దూరం అయితే దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. వేగము ఇంటూ కాలం. వేగం ఎంత సార్ అంటే 45 km/h ఇంటూ కాలం 30 సెకండ్లు. 30 సెకండ్లు. అయితే ఇక్కడ మనకు కిలోమీటర్లో ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది. దీన్ని ఏం చేయాలి సార్ అంటే మీటర్లోకి మారుద్దాం. 45ని మీటర్లోకి మారితే 45 × 5/18 వస్తుంది ఇంటూ 30. ఓకే, ఇప్పుడు అంతా మీటర్లోకి మారిపోయింది. మీటర్లోకి మారిపోతే 6 3 జా 6 5 జా 3 1 జా 3 15 5 5 జా 25 25 ఇంటూ 15 15 5 జా 75 15 2 జా 30 30 ఒక 7 37 375 మీటర్లు ఉంది. అంటే ఈ వంతెన మరియు రైలు పొడవు మొత్తం కలిస్తే 375 రెండింటిని దాటింది. కానీ మనకు అడిగింది క్వశ్చన్ కేవలం వంతెన పొడవు మాత్రమే. మరి వంతెన పొడవు ఒక్కటే అంటే మనకి ఇప్పుడు రైలు పొడవు ఎంతో తీసేస్తే వస్తుంది. రైలు పొడవు 130 ఆల్రెడీ ఇచ్చినారు. రైలు పొడవు, వంతెన పొడవు కనుక్కోవాలంటే ఇది ఇప్పుడు ఈ 375లో రెండు కలిసి ఉన్నాయి. ఇది వంతెన మరియు రైలు రెండింటిని 30 సెకండ్లో దాటింది. కాబట్టి కేవలం మనకు వంతెన పొడవు కావాలి అంటే 375లో నుంచి రైలు పొడవుని తీసేస్తే మనకు మిగిలిందే వంతెన పొడవు అవుతుంది. ఓకే, 245 మీటర్లు ఏంది సార్ అంటే వంతెన పొడవు. నెక్స్ట్ క్వశ్చన్. 800 మీటర్ల పొడవు 78 km/h వేగం గల ఒక రైలు 1 నిమిషంలో ఒక గుహను దాటితే మీటర్లో గుహ పొడవు ఎంత అంటారు. రైట్, ఇక్కడ ఇది ఒక గుహ అనుకుంటే ఇది ఒక గుహ. ఈ గుహను రైలు ఇగో ఇక్కడ నుంచి మొదలు స్టార్ట్ అయ్యి ఈ మొత్తం గుహను ఈ విధంగా దాటుతుంది అంటే గుహను దాటుతుంది మరియు రైలు తనకు తాను కూడా దాటుకుంటుంది. ఎంత కాలానికి సార్ అంటే 1 నిమిషం. సో ఇదంతా మొత్తం 60 సెకండ్లు. 1 నిమిషం అంటే 60 సెకండ్లలో దాటుతుంది. 60 సెకండ్లలో ఎంత వేగంతో అంటే 78 కిలోమీటర్ల వేగంతో దాటుతుంది. అంటే ఇక్కడ 60 సెకండ్లలో రెండింటినీ దాటుతుంది. అయితే గుహ పొడవు మాత్రమే అడిగినాడు. మనకు ఆల్రెడీ రైలు పొడవు ఇచ్చినాడు. ఎంత 800 మీటర్లు. రైలు పొడవు
800 మీటర్ల పొడవు 78 కిలోమీటర్ల వేగం గల ఒక రైలు 1 నిమిషంలో ఒక గుహను దాటితే మీటర్లలో గుహ పొడవు ఎంత అని ఇచ్చినాడు. అయితే మనకి ఇప్పుడు వేగము ఇచ్చినాడు, 78 కిలోమీటర్ల వేగం ఇచ్చినాడు. గుహ పొడవు అంటే మనకు పొడవు అంటే దూరమే కదా సార్. ఓకే, దూరము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి సార్ అంటే వేగము ఇంటూ కాలం. వేగం ఎంత సార్ అంటే 78 కిలోమీటర్ పర్ గంట. 78 కిలోమీటర్ అంటే ఒక గంటకు 78 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎంత కాలంలో గుహను దాటిందంటే 1 నిమిషం అంటే 60 సెకండ్లలో దాటింది. 1 నిమిషం అంటే 60 సెకండ్లు. సో ఇది మొత్తం దూరం వస్తుంది. మొత్తం దూరం అంటే ఈ రైలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గుహని మరియు రైలు తనకు తాను దాటిన దూరం వస్తుంది. చూద్దాం, ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది. దీన్ని మొత్తాన్ని మీటర్లోకి మారిస్తే 78 ఇంటూ 5/18 చేత గుణించాలి ఇంటూ 60 సెకండ్లు వచ్చింది. ఇక్కడ 6 ముళ్ళ 6 పదులు, 3 1 జా 3 2 జా 6 18 ఉంటుంది. 3 6 జా 18, 26 5 జా 26 5 జా 5 30, 5 రెంట్ల 10, 10 1 3, 13 ఇంటూ 10 అంటే 1300 మీటర్లు వచ్చింది. ఇది ఏం సార్ అంటే ఈ 1300 మీటర్లు అనేది ఇక్కడ గుహను మరియు రైలును దాటడానికి దానికి 1300 మీటర్ల దూరము పట్టింది. మరి 2 కలిపి 1300 అయితే మనకి ఇక్కడ అడిగింది కేవలం గుహ పొడవు మాత్రమే. మరి గుహ పొడవు అంటే రైలు పొడవును రైలు పొడవు ఎంత సార్ అంటే 800 మీటర్లు. మరి రైలు పొడవు వచ్చేసి 800 మీటర్లు తీసేస్తే మనకు 13లో 8 పోతే 5. సో ఇది ఏంది గుహ పొడవు ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్లు అవుతుంది. గుహ పొడవు వచ్చేసి 500 మీటర్లు. ఎందుకంటే 1300 నుంచి మనకు 800 మీటర్లు రైలు పొడవును తీసేస్తే 500 మీటర్లు అనేది గుహ పొడవు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గూడ్స్ రైలు 72 కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకు 72 కిలోమీటర్ల వేగంతో 250 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారం ను 26 సెకండ్లలో దాటితే రైలు పొడవు ఎంత అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇది ప్లాట్ఫారం అనుకుంటే మీకు చాలా క్లారిటీగా ఏ విధంగా తీసుకోవాలి, రైలు పొడవుని ఏ విధంగా అనుకోవాలో, ప్లాట్ఫారం ఏ విధంగా అనుకోని మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి జాగ్రత్తగా ఇక్కడ మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా నేను చెప్పేది కరెక్ట్ గా అర్థం చేసుకున్నారంటే మళ్ళీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎప్పటికీ మర్చిపోవడం అనేది ఉండదు. కాబట్టి ఒకసారి వినేటప్పుడు కొద్దిగా క్లారిటీగా జాగ్రత్తగా వినండి. ఇది ప్లాట్ఫారం అయితే మనకు ఇది రైలు అనుకుంటే, ఇది ప్లాట్ఫారము, ఇది రైలు అనుకుంటే మనకు ఈ ప్లాట్ఫారంను మరియు రైలును వేగం 250 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫారం. ఇది 250 మీటర్ల పొడవు ఏది ప్లాట్ఫారం. అయితే 250 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫారం ని మరియు ఇక్కడ వరకు దాటిన తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇప్పుడు దాటినట్లు కాదు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం పూర్తిగా దాటితేనే అది మొత్తం దాటినట్టు. కాబట్టి 250 మీటర్లు ప్లస్ తనకు తాను రైలు పొడవును కూడా దాటితేనే మనకు మొత్తం వంతెన దాటి. మరి ఈ విధంగా 250 మీటర్ల పొడవున్న వంతెనను మరియు తనకు తాను రైలును దాటడానికి ఈ యొక్క రైలుకి ఎంత కాలం పట్టింది సార్ అంటే కాలము ఈజ్ ఈక్వల్ టు 26 సెకండ్లు పట్టింది. కాలము 26 సెకండ్లు పట్టింది. మరి ఎంత వేగం అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు ఎంత వేగంతో 72 కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణించింది. మనకి ఇక్కడ రైలు పొడవు అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. వేగం ఎంత సార్ అంటే 72 కిలోమీటర్ పర్ గంట. కాలము అంటే 26 సెకండ్లు.
ఓకే 26 సెకండ్లు. మరి ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ గంటల్లో ఉంది. దీన్ని మొత్తాన్ని మీటర్లోకి మార్స్తే 76 × 5/18 × 26. ఓకే 18 1 జా 18 4 జా 4 5 జా 20 20 × 26 26 0 0 26 2 జా 52 520 మీటర్లు. 500 మొత్తం. ఇది ఏంటంటే ఈ రైలు మొత్తం వంతెనను మరియు తనకు తాను మొత్తం దాటడానికి ఎంత ఎంత దూరం ప్రయాణించాలంటే 520 మీటర్లు. మరి 520 మీటర్లలో 250 మీటర్లు ఇది మొత్తం దాటాలి అంటే 520 మీటర్లు ఇక్కడ నుంచి ఈ రైలుని మొత్తం కలిపి. మరి కేవలం ఇక్కడ మనకు రైలు పొడవు మాత్రమే అడిగినా. మరి రైలు పొడవు కావాలంటే వంతెన పొడవు 250 మీటర్లు తీసేస్తే 12 5 పోతే 7 4 2 పోతే 2 ఈ 270 మీటర్లు అనేది రైలు పొడవు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్లాట్ఫారం పొడవులు సమానం. 90 km/h గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైలు ప్లాట్ఫారంను 1 నిమిషంలో దాటితే రైలు పొడవు ఎన్ని మీటర్లు? ఒక్కసారి ఇక్కడ ప్లాట్ఫారం ఇది అనుకుంటే మీకు ప్రతి దానికి నీట్ గా ఒక్కసారి ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం అర్థమైందంటే దాని క్వశ్చన్ కి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఇది ప్లాట్ఫారం అనుకుంటే ఇది రైలు. ఓకే ఇది రైలు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ దీన్ని పూర్తిగా దాటితేనే మనకు దాటినట్టు. సో ఇక్కడ ప్లాట్ఫారము రైలు పొడవులు సమానం అంట, రెండు సమానం. అయితే ఆ రైలు గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ప్లాట్ఫారం ని 1 నిమిషంలో దాటిందంటే 1 నిమిషంలో ఈ ప్లాట్ఫారం ని మరియు రైలు మొత్తం దూరాన్ని దాటింది. సో మనకి ఇప్పుడు వచ్చిన దూరంలో ఎంతైతే దూరం వస్తుందో దాన్ని సగం చేస్తే దీనికి సగం దీనికి సగం. సో మనకి వచ్చిన దూరాన్ని సగం చేసేస్తే మనకు రైలు పొడవు అనేది వస్తుంది. సో ఇక్కడ రైలు పొడవు అంటే దూరము = వేగము ఇంటూ కాలం. వేగము 90 కిలోమీటర్లు గంటకు ఇంటూ కాలం 1 నిమిషం అంటే 60 సెకండ్లు. సో ఇక్కడ కిలోమీటర్/గంటలో ఉంది. కిలోమీటర్/గంటలో ఉంటే దీన్ని మీటర్/సెకండ్ లోకి మార్చే 90 × 5/18 మీటర్/సెకండ్ ఇంటూ 60 సెకండ్స్. ఓకే 60 సెకండ్స్. మనకి ఇక్కడ దూరం కాబట్టి ఇక్కడ సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి అంతా మనకి దేంట్లోకి మారింది సార్ అనేది దూరం అనేది మీటర్లోకి మారింది. మీటర్లోకి మారితే 18 1 జా 18 5 జా 5 5 జా 25 25 ఇంటూ 60 60తో చేసేటప్పుడు కేవలం 6తో మాత్రమే మల్టిప్లై చేయండి. 6 5 జా 30 ఈ 0 ఇక్కడికి వస్తుంది. 6 2 జా 12 ఒక 3 15. సో ఈ 0 ఇప్పుడు పెట్టేసుకోండి. అంటే మొత్తం వచ్చేసి 1500 మీటర్లు. ఈ ఒక 90 కిలోమీటర్ల వేగంతో 1 నిమిషంలో ప్లాట్ఫారం ని దాటుతుంది అంటే అది ప్రయాణించాల్సిన దూరము మొత్తం ఇది మొత్తం దాటాలంటే 1500 మీటర్లు. మరి ఈ 1500 మీటర్లో ఈ ప్లాట్ఫారం సమానము, రైలు పొడవు సమానం. సో ఈ 1500లో రెండిటికి కాబట్టి ప్రతిదీ 750 మీటర్లు ఉంటుంది. రైలు 750 మీటర్లే, ఈ ప్లాట్ఫారం కూడా 750 మీటర్లే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 150 మీటర్ల పొడవున్న ఒక రైలు 300 మీటర్ల పొడవున్న గుహను 40.5 సెకండ్లలో దాటితే దాని యొక్క వేగం ఎంత అని ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ గుహను దాటుతుంది అంటే ఒక రైలు గుహను దాటుతుందంటే ఆ గుహ పొడవు మరియు రైలు పొడవే మనకు దూరం అవుతుంది. సో ఇక్కడ రైలు పొడవు వచ్చేసి 150 మీటర్లు, తర్వాత గుహ పొడవు 300 మీటర్లు. ఇవి రెండు కలిపితేనే మనకు దూరము వస్తుంది. దూరము = 150 ఒక 300 అంటే 450 మీటర్ల దూరం వచ్చింది. మరి కాలం ఎంత సార్ అంటే
కాలము ఈజ్ ఈక్వల్ టు 40.5 సెకండ్లు. 40.5 సెకండ్లు. మరి వేగము ఎట్లా అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము 450 మీటర్లు, తర్వాత కాలము 40.5 సెకండ్లు. ఇప్పుడు వేగము రైలు యొక్క వేగము ఎట్లా కనుక్కోమన్నాడంటే కిలోమీటర్ పర్ అవర్ లో రైలు యొక్క వేగం కనుక్కోమన్నాడు. కిలోమీటర్ పర్ అవర్ లో కనుక్కోవాలంటే ఈ యొక్క వేగాన్ని 18/5 చేత గుణిస్తే మనకు కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోతుంది. 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ అనేది ఉండదు ఇక. ఓకే, కిలోమీటర్ పర్ అవర్ లోకి 18/5 చేత ఇంటూ చేసేసరికి అది కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోయింది. ఇప్పుడు 5 1 జా 5 9 జా ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 5 8 జా 0.5 1 జా 5 1 జా 4 ఉంటుంది కాబట్టి 0 అవుతుంది. 5 8 జా 40. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, 9 లో తీసుకుంటే 0.9 జా 81, 9 2 జా 18, 2/0.9 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.9 అంటే ఒకసారి 2 × 18 పైన 18 రెట్ల 36/0.9 వచ్చేసింది. సో ఈ పాయింట్ పోవాలంటే పైన కింద 10 చేత మల్టిప్లై చేస్తే అయిపోతుంది. లవాన్ని హారాన్ని 360/90. ఇప్పుడు మీకు ఈజీగా క్యాన్సిలేషన్. ఇగో 9 1 0 0 9 1 9 4. వేగము ఎంత సార్ అంటే ఈ యొక్క వేగము 400 40 కిలోమీటర్స్. ఒకసారి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 కాదు, కొద్దిగా క్యాల్కులేషన్ రాంగ్ చేశాను. ఎక్కడంటే ఇప్పుడు పైన ఏం మిగిలినాయి లవంలో అంటే 2 × 18 మిగిలింది, కింద 0.9 మిగిలింది. అయితే దీన్ని పాయింట్ లో తీసేయాలంటే లవాన్ని 10 చేత హారాన్ని కూడా 10 చేత, ఎందుకంటే ఇక్కడ 1 పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి ఒక 0తో మల్టిప్లై చేసేస్తే మనకు పాయింట్లన్నీ పోతాయి. ఇక్కడ 18 2 జా 36, 10తో చేస్తే 0 వచ్చేస్తుంది. ఇక్కడ 0.9 × 10 అంటే 10తో కానీ 100తో కానీ 1000తో కానీ ఏదైనా ఒక నెంబర్ ని మల్టిప్లై చేసేటప్పుడు ఉన్న నెంబర్ ఉన్నట్లే రాసుకోవాలి. 10తో ఇంటి చేస్తున్నాం కాబట్టి 10లో 1 0 కాబట్టి ఎట్లా పెట్టేస్తాం. పాయింట్ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ అంటే ఒక దాని తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఉన్న ఒకటి లేకపోతే ఇది 9. సో ఇక్కడ మిస్టేక్ అయింది, సారీ. ఇప్పుడు 9 1 9 4 ఈ 0 ఇక్కడికి వస్తాం. సో రైలు యొక్క వేగం 40 కిలోమీటర్ పర్ అవర్, 40 కిలోమీటర్ల పర్ గంట. నెక్స్ట్ క్వశ్చన్, 45 కిలోమీటర్ పర్ అవర్ వేగం గల రైలు 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారంను 60 సెకండ్లలో దాటితే అది కరెంటు స్తంభం దాటడానికి పట్టే సమయం. కరెంటు స్తంభము అంటే రైలు యొక్క పొడవుని ఇండైరెక్ట్ గా కరెంటు స్తంభం ఈ విధంగా కరెంటు స్తంభాన్ని ఒక రైలు ఇక్కడున్న కరెంటు స్తంభాన్ని ఇక్కడున్న రైలు ఈ విధంగా దాటుతుంది అంటే ఇట్లా అంటే తనను తానే దాటుతుంది అంటే. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటారంటే ఇండైరెక్ట్ గా రైలు పొడవు అడిగినాడు కాబట్టి మనం రైలు పొడవు కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 60 సెకండ్లలో రైలు పొడవుని మరి ప్లాట్ఫామ్ పొడవుని రెండింటిని దాటుతుంది కాబట్టి ఈ వీటిలోనే మనకు రైలు పొడవు ఉంటుంది, ప్లాట్ఫారం పొడవు కూడా ఉంటుంది. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ దూరం కనుక్కోవాలి. దూరము ఈజ్ ఈక్వల్ టు, దూరం అంటే రైలు పొడవు మరియు ప్లాట్ఫామ్ పొడవు రెండు కలిపితేనే దూరం వస్తుంది. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ వేగం 45, కాలం ఎంత అంటే వేగము ఇంటూ 60 సెకండ్లు కాలం, 60 సెకండ్లు కాలం. అయితే ఇక్కడ సెకండ్లలో ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ గంటల్లో ఉంది, సో ఇక్కడ కిలోమీటర్ పర్ గంటల్లో ఉన్నదాన్ని మనం మీటర్లోకి మారిస్తే 45 × 5/18 × 60, సో మీటర్లోకి మారిపోయింది. ఇప్పుడు 6 6 3 జా 6 10 జా 3 1 జా 3
15 15 5 జా 75 75 ఇంటూ 10 అంటే 750 మీటర్స్ 750 మీటర్లు మొత్తం అది ప్లాట్ఫారం పొడవు మరియు రైలు పొడవు మొత్తం కలిపితే 750 మీటర్లు. మరి కానీ రైలు పొడవు మనకి ఇచ్చినాడు 100 మీటర్లు. మరి రైలు పొడవు 100 మీటర్లు అంటే ఇంకా 750 నుంచి 100 తీసేస్తే 650 మీటర్లు. ఇది ఏందైతే సార్ అంటే ప్లాట్ఫారం పొడవు 650 మీటర్లు. ప్లాట్ఫారం పొడవు 650 మీటర్లు. మరి ఇంకా ప్లాట్ఫారం పొడవు వచ్చింది, రైలు పొడవు వచ్చింది. అయితే అది కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం. మరి కరెంటు స్తంభాన్ని దాటుతుందంటే రైలు పొడవుని దాటుతున్నట్లే కదా, రైలు పొడవుని దాటుతున్నట్టే. మరి రైలు పొడవు 100 మీటర్లు 650 మీటర్లు అంటే ఇక్కడ మనకు కరెంటు స్తంభము మరియు రైలు పొడవు అంటే రైలు పొడవు ఇది 100 మీటర్ల రైలు పొడవు మరియు రెండు కలిపి 750 మీటర్లు అంటే 750 మీటర్లను మొత్తం రైలు పొడవు మరియు ప్లాట్ఫారం పొడవు రెండు కలిపి 750 మీటర్లు. 750 మీటర్లను దాటడానికి రైలుకి ఎంత సమయం పట్టింది సార్ అంటే 60 సెకండ్లు పట్టింది. మరి కేవలం రైలు పొడవు దాటడానికి రైలు పొడవు ఎంత 100 మీటర్లు దాటడానికి ఎంత కాలం పడుతుందని ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఇట్లా క్వశ్చన్ మార్క్ వస్తే దీన్ని ఏ విధంగా ఇక్కడ కింద కనిపించదు పైనకి వేస్తున్నా. ఇగో 750కి అయితే 60 సెకండ్లు, మరి 100కి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 100 ఇంటూ 60/750 చేస్తే మనకు రైలు యొక్క దాటే కాలం వస్తుంది. 0 0 3 2 జా 6 15 అవుతుంది. 3 5 జా 15 25 1 జా 25 4 జా సో 4 ఇంటూ 2 కాబట్టి 8 సెకండ్ల కాలం పడుతుంది. 4 ఇంటూ 2 8 సెకండ్స్. 100 మీటర్లను దాటడానికి దానికి పట్టే కాలం ఎంత సార్ అంటే 8 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫారం ను 36 సెకండ్లలోను ప్లాట్ఫారం మీద నిలబడ్డ వ్యక్తిని 20 సెకండ్లలో దాటింది. రైలు వేగం గంటకి 54 కిలోమీటర్లు అయితే ప్లాట్ఫారం పొడవు ఎంత అని ఇక్కడ క్వశ్చన్. రైలు స్టేషన్ ప్లాట్ఫారం అయితే అంటే ప్లాట్ఫారం ని 36 సెకండ్లలో దాటుతుంది అంటే రైలుని మరియు ప్లాట్ఫారం రెండింటిని 36 సెకండ్లలో దాటుతుంది. రైలుని మరియు రైలు తనకు తాను మరియు ప్లాట్ఫారం మొత్తాన్ని దాటడానికి ఇగో ఇది ప్లాట్ఫారం అనుకుంటే మరియు రైలు ఈ రైలుని ఇది ప్లాట్ఫారము మరియు రైలు మొత్తాన్ని దాటడానికి ఎంత కాలం పడుతుంది సార్ అంటే 36 సెకండ్లు. మరి కేవలము నిలబడ్డ వ్యక్తిని ప్లాట్ఫారం మీద నిలబడిన వ్యక్తిని దాటాలంటే రైలు తనకు తాను దాటుకుంటుందని అర్థం. మరి కేవలం రైలు యొక్క దూరాన్ని మాత్రం దాటాలంటే 20 సెకండ్లు పడుతుంది. మరి రైలు మాత్రమే 20 సెకండ్లు అంటే ఈ రెండింటికి కలిపి 36. మరి ప్లాట్ఫారం దాటే కాలం ఎంత అంటే 36లో 20 పోతే 16 సెకండ్లలో కేవలం ప్లాట్ఫారం మాత్రమే అయితే తనకు తాను రైలుని కాకుండా కేవలం 16 సెకండ్లలో ప్లాట్ఫారం ని దాటుతుంది. సో 36 మైనస్ 20 ఇది ప్లాట్ఫారం ని దాటే సమయం. ప్లాట్ఫారం ని మాత్రమే దాటే సమయం ఎంత సార్ అంటే 16 సెకండ్లు కాలం. ఇది ఈజ్ఈక్వల్ టు టీ. మనకు రైలు వేగము ఈజ్ఈక్వల్ టు వేగము ఇక్కడ సెకండ్లలో వచ్చింది కాబట్టి వేగము ఈజ్ఈక్వల్ టు వేగం ఎంత 54 కిలోమీటర్ పర్ అవర్. 54 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దీన్ని సెకండ్ ఉంది కాబట్టి మీటర్లోకి మార్చాలంటే 5/18 చేత గుణించాలి. 18 1 జా 18 3 జా 3 5 జా 15 మీటర్స్. 15 మీటర్ పర్ సెకండ్ రైలు యొక్క వేగం మీటర్లో అయితే. మరి ఇప్పుడు వేగం వచ్చింది, దూరము వచ్చింది. ఇప్పుడు మనం కలుసుకోవాల్సింది దూరము, ఇది కాలము తెలిసింది, ఇక్కడ వేగము తెలిసింది. వేగము కాలం తెలిస్తే దూరం సూత్రం ఏం సార్ అంటే దూరము ఈజ్ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. మరి వేగం ఎంత 16 సెకండ్లు, వేగము 15 మీటర్ పర్ సెకండ్, 15 కాలము 16.
ఇది దూరము ఇప్పుడు 15 × 16 చేసే 16 5 80, 16 1 16, 16 1 8 24. సో 240 మీటర్లు ప్లాట్ఫారం యొక్క పొడవు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 300 మీటర్ల పొడవున్న రైలు ఒక ప్లాట్ఫారం ని 39 సెకండ్లలో దాటితే 30 సెకండ్లలో, ఒక సిగ్నల్ స్తంభాన్ని 18 సెకండ్లలోను దాటితే ప్లాట్ఫారం పొడవు అడుగుతున్నాడు ఇక్కడ. మరి ప్లాట్ఫారం పొడవు మాత్రమే కావాలంటే ఇప్పుడు ఇగో ఇది ప్లాట్ఫారము, ఇది ఈ విధంగా రైలు దాటింది. ఇగో ప్లాట్ఫారము మరియు రైలును రెండింటిని కలిపి 39 సెకండ్లలో దాటింది. ఒక సిగ్నల్ స్తంభాన్ని, అంటే నేను చెప్పినా కదా ఇంతకుముందు క్లాస్లోనే, సిగ్నల్ స్తంభాన్ని కానీ చెట్టుని కానీ మనిషిని దాటితే రైలు తనను తాను దాటుకున్నట్టు. సో ఇక్కడ రైలుని తనను తాను దాటుకోవడానికి 18 సెకండ్లు పడుతుంది. సో ఇక్కడ ప్లాట్ఫారం ని రైలుని రెండింటిని కలిపితే 39 సెకండ్లు, కేవలం రైలుని మాత్రం అయితే 18 సెకండ్లు. మరి ఇక్కడ ప్లాట్ఫారం ని ఎంతలో దాటుతుంది అంటే 39లో 18 తీసేస్తే 19లో 8 పోతే ఇగో 39లో 8 పోతే 1, 9లో 8 పోతే 1, తర్వాత 3లో 1 పోతే 2. సో 21 సెకండ్లు పడుతుంది. 21 సెకండ్లు కేవలం ప్లాట్ఫారం ని దాటడానికి పడుతుంది. మరి ప్లాట్ఫారం దాటడానికి 21 సెకండ్లు పడితే ఇక్కడ చూడండి, మరి మొత్తము 39 సెకండ్లకు ఎంత దూరాన్ని దాటుతుంది? 39 సెకండ్లకు కేవలం 300 మీటర్ల పొడవు ఉన్న రైలు, అంటే రైలు తనను తాను దాటుకోవడానికి 21 సెకండ్లు. తనను తానంటే ఇక్కడ 300 మీటర్లకు రైలుకు దాటడానికి, తనను తాను దాటుకోవడానికి 21 సెకండ్లు పట్టింది కదా. తనను తాను దాటుకోవడానికి 21 సెకండ్లు పట్టింది. మరి 39 సెకండ్లు రెండు కలిపి దాటుతుంది. 39 సెకండ్లు రెండు కలిపి దాటుతుంది. 39 సెకండ్లకి ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది తెలుసుకుంటే అయిపోతుంది. ఇక్కడ సింపుల్. 39 సెకండ్లకి ఎంత దాటుతుంది అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 39 × 300/21. 3 7, 3 1, 2 0 ఇక్కడికి వస్తాయి. తర్వాత ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందమ్మా అంటే చూడండి, ఇంకా 7, 3900, 39 × 100 అంటే 1907, ఇంకా 7. ఒక్కసారి ఇక్కడ 21 సెకండ్లకు అంటే ఇక్కడ మనకు రైలు అనేది 18 సెకండ్లకే దాటుతుంది కదా, కానీ ఇక్కడ 21 వేసుకున్నాం. సో రాంగ్ ఇది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక్కసారి మళ్ళీ క్లారిటీగా చూసుకోండి సార్. ఇగో రైలు 18 సెకండ్, మళ్ళీ ఒక్కసారి ఇది ప్లాట్ఫారం అనుకుంటే, ప్లాట్ఫారం, ఇది ప్లాట్ఫారం ని మరియు సిగ్నల్ స్తంభాన్ని రెండింటిని దాటడానికి 39 సెకండ్లు పడుతుంది. అయితే సిగ్నల్ స్తంభాన్ని దాటుతుందంటే రైలు తనకు తాను దాటుతున్నట్లే, అంటే 18 సెకండ్లలో రైలు పొడవును దాటుతుంది. మరి 18 సెకండ్లో రైలు పొడవును దాటితే 39లో 18 తీసేస్తే 21 సెకండ్లు అనేది ఇది ఏం వస్తుంది సార్ అంటే ప్లాట్ఫామ్ ని దాటడానికి పట్టే కాలం. సో ప్లాట్ఫారం పొడవు అడుగుతున్నాడు కాబట్టి మరి 21 సెకండ్లను దాటడానికి ఎంత దూరం ప్రయాణిస్తుంది అని ఇక్కడ క్వశ్చన్. ప్లాట్ఫారం యొక్క పొడవు అనుకోవాలంటే మరి 18 సెకండ్లకు 300 మీటర్ల రైలు పొడవు ఎంత? 300 మీటర్లు. 300 మీటర్లను 300 మీటర్లను 18కి 300 మీటర్ల పొడవున్న దూరాన్ని దాటుతుంది. మరి 18కి 300 మీటర్లు అంటే ఇవి రెండు కలిపితే 39, కానీ మనకు కావాల్సింది కేవలం ప్లాట్ఫారం మాత్రమే కాబట్టి 21 సెకండ్లకు అది ఎంత దూరం ప్రయాణిస్తుంది. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ 21 × 300/18. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కేవలం ప్లాట్ఫారం యొక్క పొడవు వస్తుంది. 3 6 3 1 2 జీరోస్ ఇక్కడికి వెళ్తాయి. నెక్స్ట్ 3 2 3 7 2 1 2 5 0 ఇక్కడికి వస్తుంది. 5 7 35, ఇది 0. 350 మీటర్లు
ఈ ప్లాట్ఫారం యొక్క పొడవు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలోను 100 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫారంను 25 సెకండ్లలోను వేగంగా దాటితే, ఇక్కడ మనకు ప్లాట్ఫారం యొక్క పొడవు అడిగినాడు. ఓకే రైట్, ఇగో ఈ విధంగా ఉన్న ప్లాట్ఫారం ఈ విధంగా ఉంటే ఈ ప్లాట్ఫారం ని మరియు ఈ రైలు ఈ విధంగా దాటితే ఈ మొత్తం ప్లాట్ఫారం ని మరియు రైలుని మొత్తం 25 సెకండ్లలో దాటుతుంది. ఈ మొత్తాన్ని 25 సెకండ్లలో దాటుతుంది. 25 సెకండ్ల మొత్తాన్ని ప్లాట్ఫారం ని మరియు రైలుని మొత్తాన్ని, తనకు రైలు యొక్క పొడవుని మరియు ప్లాట్ఫారం యొక్క పొడవుని మొత్తాన్ని దాటడానికి దానికి 25 సెకండ్ల టైం పడుతుంది. మరి ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో దాటుతుంది. ఒక స్తంభాన్ని దాటుతుందంటే ఇక్కడ ఉన్న ఈ స్తంభాన్ని దాటుతుందంటే రైలు తనను తాను దాటుకున్నట్టు అని ఇంతకుముందు చాలా క్లాసులో చెప్పినాం. కాబట్టి రైలు యొక్క పొడవుని ఈ రైలు యొక్క దూరాన్ని దాటడానికి దానికి 15 సెకండ్లు పడుతుంది. అంటే రైలు యొక్క దూరాన్ని, దాని ఎంత పొడవు ఉంటుందో ఆ రైలు యొక్క పొడవును దాటడానికి 15 సెకండ్లు. మరి రైలు యొక్క పొడవును దాటడానికి 15 సెకండ్లు పడితే మొత్తం ఈ ప్లాట్ఫారం ని రైలు పొడవుని రెండింటిని దాటడానికి 25 సెకండ్లు పడుతుంది. మరి ఇక్కడ రైలు మాత్రమే 15 సెకండ్లు పడితే ఇంకా ప్లాట్ఫామ్ ని దాటడానికి ఎంత కాలం పడుతుంది అంటే 10 సెకండ్ల కాలం పడుతుంది. సో ఇక్కడ చూడాలి, ఇంకా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్లాట్ఫారం యొక్క పొడవు అడిగినాడు. మరి ప్లాట్ఫారం యొక్క పొడవు అంటే దూరమే కదా. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము. సో అది కూడా అంత కూడా అవసరం లేదు మనకి. ఇది సూత్రం కూడా ఏం లేకుండా ఇప్పుడు 10 సెకండ్లకు మనకు స్తంభాన్ని 100 మీటర్ల పొడవున్న ప్లాట్ఫారం. సో ఇది ప్లాట్ఫారం యొక్క పొడవు తెలుసు కదా మనకి 100 మీటర్లు. మరి 100 మీటర్లు ఉండే దూరాన్ని రైలు 10 సెకండ్లలో దాటితే, 100 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫారం ను 10 సెకండ్లలో దాటితే దాని రైలు యొక్క పొడవే కదా ఇప్పుడు మనకు. మరి 15 సెకండ్ల కాలంలో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఓకే, 100 మీటర్ల పొడవు, ఇది 100 మీటర్ల పొడవు ఉండే ఈ ప్లాట్ఫారం ని దాటడానికి 10 సెకండ్ల కాలం పట్టింది రైలుకి. మరి ఈ 15 సెకండ్ల కాలం బట్టే రైలుని తనకు తాను దాటుకోవాలంటే 15 సెకండ్ల కాలం పడుతుంది. మరి ఈ 15 సెకండ్ల కాలము ప్రయాణిస్తే రైలు ఎంత దూరం ప్రయాణిస్తుందో ప్రయాణించిన దూరమే మనకు రైలు పొడవు అవుతుంది. సో ఇక్కడ 100 మీటర్లకు 10 సెకండ్లు అయితే మరి 15 సెకండ్లకు ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 × 100/10, 0 క్యాన్సల్, 15 10ల 150 మీటర్లు. ఏంది సార్ అంటే ఇది రైలు యొక్క పొడవు 150 మీటర్లు. ఓకే రైట్. మరి నిన్నటి క్లాసు మనకు కొన్ని రైళ్లపై సమస్యల్ని తెలుసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో కూడా మరికొన్ని రైళ్ల మీద సమస్యల్ని అన్ని తెలుసుకున్నాం. తర్వాత రేపటి క్లాస్ లో మనకు రైళ్లపై సమస్యలు దాదాపుగా ఆల్ మోడల్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు రేపటి క్లాస్ లో మనకు రైళ్లపై సమస్యలు అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. రైళ్లపై సమస్యలు కంప్లీట్ అయిన తర్వాత నిన్న ఒక మిత్రుడు LCM HCF గురించి క్లాస్ చేయండి సార్ అని అడగడం జరిగింది. కాబట్టి ఈ రైళ్లపై సమస్యలు అయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో HCF మరియు LCM గురించి క్లాసు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సింపుల్ షార్ట్ కట్స్ తో మీకు క్లాసెస్ కావాలనుకుంటే CJR ట్యూటోరియల్ అనే యాప్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్.